హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే అంబేద్కర్ జయంతి కదా, పిల్లలకైతే ఈరోజు స్కూల్ సెలవు. మేము 7:30కి లేచాం. ఈరోజు అయితే టిఫిన్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాం. సాల్ట్ వేసుకోండి. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి చక్కగా దేవుడికి పూజ చేసుకుంటే, ఈరోజు మా పాప అయితే పూజ చేస్తాను అన్నదండి. ఫొటోస్కి బొట్లు పెడ, ఇంకా ఆడపిల్లలకి పనులన్నీ ఇంకా కొంచెం కొంచెం అలాగే నేర్పించాలి కదండి. తనకి అందకపోతే చైర్ వేసుకొని మరి పూజ చేస్తుంది. తనకి వచ్చి రానట్టుగా అలాగే ఏదో కొంచెం కొంచెం తెలుసుకొని పూజ చేస్తూ ఉంది. ఇంట్లో పూజ చేసిందండి, తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటుంది. ఈరోజు అయితే ఇంకా పప్పు మామిడికాయ కర్రీ చేస్తామండి. కారం, సాల్ట్, 3 పచ్చిమిరపకాయలు. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదైతే ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పెట్టుకునేది దీంట్లో వేసుకోవాలి. మమ్మీ స్మెల్ అయితే సూపర్ ఉంది మమ్మీ. చూస్తుంటేనే నాకు ఆకలి వేసేస్తుంది. పైన బట్టలు ఆరబడ్డానికి అయితే వచ్చామండి. చాలా ఎండగా ఉంది.
మీకు డౌట్ రావచ్చు, పూజ చేసి బట్టలు ఉతికారేటండి. శుక్రవారం తప్ప మిగతా రోజులన్నీ బట్టలు అయితే ఉతుకుతామండి. ఈరోజు హాలిడే కదా, అందుకనేసి మా మమ్మీ రేపు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నానని యూనిఫామ్ ఉతికేసాను. ఫ్రెండ్స్, మేడపైన బట్టలు ఆరేసి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మమ్మీ కూల్గా వాటర్ మిలన్ కట్ చేయవా అని అడిగాను ఫ్రెండ్స్. మా మమ్మీ ఇప్పుడైతే కట్ చేస్తుంది. ఫ్రెండ్స్, చాలా తీయగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇది.